మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని కృప మన అందరిపై ఉండును గాక. దేవుని సన్నిధి మన తోడుగా ఉండును గాక. గత 6 మాసాలు తన రెక్కల చాటున మనలను భద్రపరుచుకొని మన ఆయుష్ను పొడిగించి ఆరోగ్యంతో నింపి మన ప్రతి అవసరతలు తీర్చిన దేవాతి దేవునికి ఈ 7వ మాసములో మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం. సర్వము ఎరిగిన సర్వాధికారి అయిన మా పరలోకపు దేవా, నీ ఉన్నతమైన నామానికై కృతజ్ఞతా స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా. దయగలిగిన దేవుడవు నీవై ఉన్నావు, అందును బట్టి మీకు వందనాలు. ప్రేమ స్వరూపివైన దేవుడవు నీవై ఉన్నావు అయా. జ్ఞానముతో నింపే దేవుడవు నీవై ఉన్నావు, జ్ఞానమయున్న దేవుడవు నీవై ఉన్నావు, వాక్యమయున్న దేవుడవు నీవై ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తూ ఉండగా, ధైర్యపరుస్తూ ఉండగా, ప్రోత్సహిస్తూ ఉండగా మా జీవితంలో గొప్ప మార్పును కలగజేసి మా కుటుంబంలో సంతోషాన్ని సమాధానాలను అనుగ్రహిస్తూ ఉండగా అట్టి నీ వాక్యాన్ని బట్టి ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, ఇదిగో ఈ మాసమంతా నీ వాక్యం చేత మేము నింపబడి సంతోషంతో మేము ముందు కొనసాగినట్లు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి ఈ మనవులడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభుకే మహిమ. సమయంలో గత వారం 106వ కీర్తన నుండి 14వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. మరొక వచనాన్ని ఈ రోజున మనం చదువుకుందాం. 106వ కీర్తన 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. 16వ వచనం, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి. ఇక్కడ 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటిది వారు బహుగా ఆశించిరి అని చూసాం. రెండవదిగా దేవుని శోధించిరి అని మనం చూసాం. ఇప్పుడు 3వదిగా అసూయపడిరి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అసూయ ఇది మానవ యొక్క జీవితాన్ని ఎంతగా పతనం చేయాలో అంతగా పతనం చేసేదే అసూయ. కనపడనటువంటి కత్తి లాంటిది ఇది. అనుమానం ఎలాగైతే కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నదో, ఈ అసూయ కూడా మరి కుటుంబాలనే కాదు, వ్యక్తిగతంగా ప్రతి మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేదే ఉన్నది. మరి అసూయ ఎందుకు అని అంటే, చాలామంది ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి అసూయపడతారు. మరి ఒక ఇంట్లోనే తోడబుట్టిన వారు కూడా వారి సహోదరుడు లేదా వారి సహోదరు యొక్క అభివృద్ధిని చూసి, వారి ఉన్నత స్థితిని చూసి అసూయపడేవారు ఉన్నారు. అలాగే తోటి కోడలు కానీ తోడళ్ళు కానీ ఇలాగ అసూయ అనేది ఎక్కడ చూస్తున్నా. అలాగే మన పొరుగు వారిని చూస్తే మనకు అసూయ. మన సహ ఉద్యోగుల్లో మనం ఒకవేళ ప్రమోషన్ వచ్చినా, ఇంక్రిమెంట్ మనకి ఎక్కువ వస్తూ ఉన్నా, వాళ్ళు అదే స్థానంలో ఉన్నా, వారికన్నా వెనకమాల మనం వెళ్ళి మనం అక్కడ ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నా వాళ్ళకి మనం చూడగానే అసూయ కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉన్న మాట మరి ఆదికాండము 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మాట వ్రాయబడింది. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఎవరు అతడు అంటే ఇస్సాకును గురించి ఇక్కడ వ్రాయబడుతున్న మాట మనం చదివాం. ఇస్సాకు మరి ఫిలిష్తీయుల మధ్యలో నివసిస్తూ ఉన్నప్పుడు, గెరారు దేశంలో ఉన్నప్పుడు మరి అక్కడ ఆయన కరువులో ఉన్నాడు. ఆ దేశమంతా కరువుతో ఉన్నది. ఆ కరువు కాలంలోనే అతడు ఏం చేశాడంట, 12వ వచనంలో వ్రాయబడుతుంది, అతడు విత్తనము వేసి 100 ఫలములు పొందెను అని వ్రాయబడింది. ఆ తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అని వ్రాయబడింది. తర్వాత అతడు మిక్కులు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను అని వ్రాయబడింది. ఇక్కడ దేవుని యందు ఇస్సాకు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, మరి కరువులో కూడా, ఇబ్బందులో, నష్టంలో కూడా తన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ దేవునిని వెంబడిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆ రీతిగా ఇక్కడ దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించినప్పుడు, అతని గొప్ప ధనవంతుడిగా చేసినప్పుడు, మరి కరువులో కూడా ఎవరికి పంటలు పండకపోయినా ఆయన యొక్క పంట 100 పండటం ద్వారా
అతడు అభివృద్ధి చెందగా అక్కడున్న అన్య ప్రజలైనటువంటి అవిశ్వాసులు, దేవుని ఎరగనటువంటి వారు ఆ వ్యక్తిని చూసి అసూయపడిరి అని వ్రాయబడింది. ఈ లోకంలో నీవు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడుస్తూ నువ్వు ఉద్యోగంలో చేసే ఆ స్థలంలో కానీ, ఆ ఉద్యోగ కంపెనీలో కానీ, నీ యజమాని దృష్టిలో, అలాగే నువ్వున్న దేశంలో దేవుడు యోసేపుని ఎలాగ ఇచ్చించాడో, యాకోబుని ఎలా ఇచ్చించాడో, ఇస్సాకుని ఎలాగైతే దీవించాడో, అబ్రహాముని ఎలాగైతే దీవించాడో, దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే దీవిస్తాడు. మన యథార్థతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి మనం అలా అభివృద్ధి చెందినప్పుడు మనం చూడగానే ఎవరికి అసూయ కలిగిద్దంటే మన చుట్టూ ఉన్న వారికి అసూయ కలిగింది. ఆ అసూయలో కూడా దేవుడు మన వృద్ధిలో చేస్తూనే ఉంటాడు. కనుక ఇతరులు మనం చూసి అసూయ పడుతూ ఉన్నారని మనం వాళ్ళని బట్టి మనం కృంగిపోక, మనం బాధపడక ఈ నరదృష్టి ఏంటి, ఇలా మనం తగులుతూ ఉంది, దీని ద్వారా మనకు నష్టం కలిగిద్దేమో అని బెదిరిపోకుండా మన క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనం దీవిస్తూనే ఉంటాడు. అయితే మనం ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి అసూయపడవద్దు. మన అభివృద్ధిని చూసి ఇతరులు అసూయపడేలాగా మన దేవునితో నడవాలి. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. మనం చూసి ఇతరులు అసూయపడతారేమో. కనుక అలా అసూయపడేలాగా మన యొక్క దీవెన మనం పొందుకునే వారంగా ఉండాలి అని ఈ ఉదయకాలం మందు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అలాగే మరి ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనములో చూస్తే ఇక్కడ మరి ఒక మాట రాయబడుతుంది. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కరకపోవట చూచి తన అక్కయందు అసూయపడి, ఇక్కడ తోడబుట్టిన సహోదరి అసూయపడుతుంది. ఇక్కడ లేయా పిల్లలకు కంది యాకోబు కొరకు, మరి రాహేలు ఎక్కువగా ప్రేమను పొందుకున్న స్త్రీ. తన భర్త నుండి అధికమైన ప్రేమ రాహేలుకే కలిగింది, కానీ లేయకు తక్కువ. అయినా కూడా లేయాకు పిల్లలు పుట్టారు, రాహేలుకు పిల్లలు పుట్ల. అందుకనే పిల్లలు కలిగినటువంటి తన అక్క అయినటువంటి లేయను చూడగానే ఈ రాహేలుకి అసూయ కలిగింది. ఒక్కోసారి మనం కూడా దేవుని దగ్గరికి వస్తూనే ఉంటాం. మనం అధికంగా ప్రేమించబడుతూ ఉంటే మనలో గర్వం పెరిగింది. అలాగే మనలో కూడా అసూయ పెరుగుతూ ఉంటుంది, ద్వేషం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకన్నా యనమాలు వచ్చిన వారు సంఘంలో అభివృద్ధి చెందుతూ ఉన్నా, లేదా సమాజంలో అభివృద్ధి చెందుతున్నా, అదే వాళ్ళకన్నా ముందు నుంచి నేను ప్రభువుని వెంబడిస్తున్నా కదా, ప్రభు దగ్గరికి వస్తున్నా కదా, వారు అంతగా దీవించబడ్డారు, నేనేంటి ఇంకా ఇలాగే ఉన్నాని ఇతరులను చూడగానే అసూయ కలిగింది. కానీ అలా దీవించబడటానికి మనలో ఏదో లోపం ఉన్నది, అది మనం సరిచేసుకోవాలి కదా అని అనుకోకుండా మనం ఏం చేస్తామంటే అసూయ చెందుతూ ఉంటాం. అలాగే ఇక్కడ రాహేలు కూడా మరి తను ఎందుకు ఈ విధంగా ఉన్నది గొడ్రాలుగా, మరి నేను ఎందుకు బిడ్డలు కనలేకపోతున్నా అని ఆ విషయంలో దేవుని దగ్గర మొరపెట్టక తన అక్కను చూసి అసూయపడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన ఇతరులను చూసి అసూయపడకుండా మనము దేవుని ఎదుట మన లోపాలను సరిచేసుకొని, మన బలహీనతలు సరిచేసుకొని, దేవా ఇదిగో నా బలహీనతను నేను ఒప్పుకుంటున్నానని ప్రార్థించినప్పుడు ఇతరులను దేవుడు ఎలా దీవించాడో నిన్ను నన్ను కూడా అలాగే దేవుడు దీవిస్తాడు. కాబట్టి మనకి ఏది లేదో దాన్ని బట్టి మనం అసూయపడకుండా మన ప్రార్థన ద్వారా దేవుని నుండి పొందుకునే వారంగా మనం జీవించడం. ఇక మూడవదిగా చూస్తే దాంట్లోనే 37వ అధ్యాయం ఆదికాండం 11వ వచనములో ఈ మాట వ్రాయబడుతూ ఉన్నది. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇక్కడ మరి ఒక మాట వ్రాయబడుతున్నది. యోసేపును చూచి యోసేపు యొక్క అన్నదమ్ములు అసూయపడ్డారంట. వారి యొక్క సహోదరులే ఆయన యందు అసూయపడ్డారు. మరి చూడండి, అన్నలు అసూయపడ్డారు, అక్కను చూసి చెల్లి అసూయపడుతూ ఉన్నది, తమ్ముడు చూసి అన్నలు అసూయపడుతున్నారు. ఫిలిష్తీయులైనటువంటి వారు ఇస్సాకును యొక్క అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు. దేవుడు మనం దీవిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని ఎదుట భయభక్తులు విధేయత కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి చెందుతాం. అది ఇస్సాకు లైఫ్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన తోడబుట్టిన వారే మనం చూసి అసూయపడతారు. అన్యులు కాదు, బయట వారు కాదు, మన తోడబుట్టు.
యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతను హెచ్చించాడు, జ్ఞానంతో నింపాడు, దైవ జ్ఞానంతో నింపాడు. అందుకని దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనాన్ని గురించి చెప్పగానే వాళ్ళకి అసూయ కలిగింది. ఎందుకంటే వాడు చిన్నోడు, మేము పెద్దోళ్ళం, మేము వాడి కాళ్ళ మీద పట్టం ఏంటి అని వారు అసూయ తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మన చిన్నవారమా పెద్దవారమా అని కాదు, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని వాడుకుంటాడు, వారిని అభివృద్ధి చేస్తాడు. కనుక యేసేపు చిన్నవాడే కావచ్చు, కానీ మిగిలిన వారందరికీ కూడా అతడు ఒక ఉన్నతమైన నాయకుడిగా దేవుడు ఆశ్రయించాడు. కారణం అతని విధేయత, అతని భక్తి, అతని పరిశుద్ధత. అలాగే మనం కూడా ఆ చిన్నవారమైన మనం కూడా ఆ భక్తి జీవితాన్ని యేసేపులా కలిగి ఉంటే మన పెద్దవారు కూడా మన ఎదుట విధేయులయ్యేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అసూయ చచ్చిపోవాలి మనలో. ఇది ఎప్పుడు చచ్చిపోద్దంటే మనం చనిపోతేనే తప్ప లేకపోతే అసూయ సాగదు. కానీ మనం శారీరకంగా కాదు చచ్చిపోతే అసూయ చనిపోవటం. మన ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధి చెందాలంటే క్రీస్తునందు మనం చచ్చిన వారంగా ఉన్నప్పుడు, ఆయనలో నూతన జీవాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఆ అసూయని చంపివేసి క్రొత్త జీవితాన్ని జీవించగలుగుతాం. అలాంటి జీవితం ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. ఇశ్రాయేలీలు వారు అసూయపడ్డారు, వారు శోధించారు, వారు ఆశించారు, పేరాస కలిగి ఉన్నారు. అందుకనే దేవుని ఉగ్రతకి వారు గురయ్యారు. మరి నువ్వు కూడా అసూయతో బ్రతుకుతూ ఉన్నావా? అసూయ దేవుని ఉగ్రత తీసుకెళ్ళద్దే. అసూయను విడిచిపెట్టడం ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో నీ భక్తులమైనటువంటి నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము అయ్యా నీ ఎదుట యథార్థవంతులంగా ఉండి మాలో ఉన్న శరీర క్రియల్లో ఒకటి అసూయను మేము విడిచిపెట్టిన వారమై నీ ఆశీర్వాదానికి వారసులుగా చేసుకోమని అయ్యా నీ యందు విధేయత, భక్తి, అయా పరిశుద్ధత, పవిత్రత అయ్యా మేము కలిగి జీవించినప్పుడు అయ్యా ఇదిగో శత్రువుల మధ్యలో, అన్యుల మధ్యలో, అయా రక్త సంబంధికులు, బంధువుల, ఆత్మీయుల మధ్యలో మమ్మల్ని ఉన్నతంగా దీవించే దేవుడు నీవు కనుక అట్టి దీవునికి వారసులుగా మమ్మల్ని ఆశీర్వదించి మీరు అక్కడికి ఆయత్తపరచమని, ఈ మాటలు అంటున్న వారు ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి తోడయుండి ఆయన రాకడికి ఆయత్తపరిచి వర్ధుల చేయను గాక. ఆమె ఆమె ఆమె. మే గాడ్ బ్లెస్ యూ. ఈ మాసమంతా ఆయన కృప మీతో ఉండి నడిపించును గాక.